పరబ్రహ్మం. నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా. పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగో, ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాండి పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా, ఎడార్లు ఇసుకమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. అమ్మాయి, నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు ఎదవ. కమా. ఏంది మామా ఇదేనా రావటం? మామా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకేనా ఇంత గరం గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాచకాలు జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్ద మామ. పెద్దమామ అంటాడు. వాడంతే వరుస కలుపుతుంటాడు, చేస్తుంటాడు. నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్ద మామను విసికిస్తావు? నువ్వు రా మామ, విసికి వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ ముందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుంటాను. ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్ లో కూర్చున్న మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ, ఈ చైర్. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చీరలో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా? కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. ఇదో స్కీమే లేదన్నా కదరా? నువ్వురా. స్కీమే లేదన్నా కుదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుకుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారని వచ్చావు. దగ్గరికి రా. ఏంటి మామని అనిపించాడు? ఇది అసలే బ్యాడ్, పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు, అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకుని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడు వీడు. ఇంకేడికి? ఆడి కీపుకాడికి. కీపుని లూప్ లైన్ లో పడేసి వాడి వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకొస్తావు? ఎలాగోలా. అంటే ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ గాడికి పోయి మందు తీసుకురండి. నేను తెస్తాను పెద్దయ్య. అవు, ఆయన ఎవరు, యాడుంటాడు తెలుసా నీకు? తెలుసుకుంటాను పెద్దయ్య. సరే పోయి రాబో. దేనికి పెద్దయ్య? యాడానికి ఒక అడిగి లేరా? కీళ్ళ నొప్పులకు అడిగి పోయి శేషాద్రి నాయుడు గారి కీళ్ళ నొప్పులకు మందు అని పెద్దగా చెప్పాకు. డాక్టర్ గినక లేకుంటే ఆయన పెండ్లా ఉంటాది, వా ఎవరు అడిగి తీసుకుంటా. అలాగే పెద్దయ్య. ఎవరు నువ్వు? పెద్దయ్య పంపించారు. ఎందుకు? నిన్ను ఊరి నుంచి పంపించమని, లేకపోతే ఎస్సేయమని. నేను నమ్మను. ఆయనకు తెలియకుండా ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదు. అయితే నువ్వే ఉందు గాని. స్పీకర్. హలో, నమస్కారం పెద్దయ్య. ఏమిరా పనైందా? అవ్వలేదు పెద్దయ్య. అంటే ఆయన మందేసి పడుకున్నారు. ఆవిడుంది, నేను అడిగితే వినట్లేదు, తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య. నా పేరు చెప్పినాక కూడానా? అవును పెద్దయ్య. దాన్ని ఎత్తిన ఒక బండేసి తర్వాత ఏమైతే నేను చూసుకుంటా. అంటే అశుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య. అయినా పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, నేనేదో ఒకటి ఆలోచిస్తా. ఓకే పెద్దయ్య. వామో, నీకు దండం పెడతా, నన్ను వదిలే, కట్టుబట్టలతో పోతా. యు వెయిట్ హియర్, టేక్ యువర్ హ్యాండ్స్. పట్టుకో, జంపు. ఇది నాకంటే ఫస్ట్ గా ఉందేంట్రా బాబు? ఏంటే
అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే బుద్ధిలేనా? దున్న పోతులు పెరిగారా కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటి? ఓకే అరే రఘు, ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను, పిలు. ఇది నీ స్కీమే కదూ? ఇది స్కీమ్ కాదు, జస్ట్ వామప్. ఏంటి ఇంకా ఉందా? అరే ఆ అజయ్ గారి కేటు గాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా. వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, అరే పెద్దడా, ఒసే శీలవతి, నా ఉంగరాలన్నీ దొబ్బుకుపోతావే, నీకు దెబ్బలు పడాలి. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు, పద. వాడు నిన్ను బీగటం, నువ్వు నన్ను బీగటం. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ సెకండ్. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటుంది. వద్దు. ఏముంటుంది స్కీము? షేక్ హ్యాండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటది? యదవనుమానాలు నువ్వు. వదినా ఇదిగో ఉంగరం. నేను చెప్పానా ఏదో స్కీమ్ ఉంటుందని? ఉంగరంతో ఇది వెళ్ళి నువ్వు అన్నకి తొడుగు, ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్సెల్. ఏ మావా నువ్వు ఇవ్వ షేక్ హ్యాండ్. ఇచ్చేది నీ స్కీమ్ అంతు పొద్దు లేదంట్రా? ఏ, నువ్వు. అరే ఎలారా, నీ స్కీమ్ అంతో పంది ఉండదేరా? ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మావా. ఇంక రెండో వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. హాయ్. అదేలా? నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ కోయించో మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు, వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికి పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోతుందని. పెద్దన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లారా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అస్సలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వని ఆ గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను వీళ్ళకి అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా వాడిని వెదవ చేయటం కాకపోతే? మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖర్లో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి వదిలికి ఎవరా? షూర్ అనయ్య. అనయ్య నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ అబ్బా. థ్యాంక్స్ మామా. అన్నా ఏమైందన్నా? ఒరే వెళ్ళిపోతారు, నా వల్ల కాదురా. అవ్వా. అవ్వా.